ఈ రోజున చాలామంది తల్లులు ఫెయిల్ అవుతున్నారు, బిడ్డల్ని పెంచే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు తెలుసా? వారికి చక్కటి ఆహారాన్ని అయితే పెడుతున్నారు, చక్కటి స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారు, నిజంగా వారి స్తోమతకు మించిన బట్టలు కొంటున్నారు. అంటే ఒక్కొక్కటి 5,000 రూపాయలు 4,000 రూపాయలు బట్టలు కొంటున్నారు, కానీ తమ నడతలను ఏం చేయట్లేదు, బాగా చూడట్లేదు. వారు ఎలా నడుస్తున్నారు, వారు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు అటువంటి ఆ విషయాన్ని వారు పట్టించుకోవట్లేదు. ఒక మాటని చెప్పనివ్వండి, నీ పిల్లల్ని ప్రేమించు, కానీ వారి వయసును అనుమానించు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, యవన కాలంలో అతొకడు ఊరికనే ఉన్నట్టు శోధిస్తాడు. అందుని బట్టి ప్రతి తల్లి కూడా ఏం చేయాలంటే, సో వారి బిడ్డల యొక్క నడతను బాగుగా చూడాలి, ఒక సూపర్విజన్ ఉండాలా, లేకపోతే బిడ్డలు చెడిపోయేటువంటి అవకాశం ఉంది. నరులు సన్మార్గంలో నడుచుట అనేది వారి వశంలో లేదండి. నేను సన్మార్గంలో నడవాలి, నేను మంచి మార్గంలో నడవాలి, మంచి బిహేవియర్ కలిగి ఉండాలంటున్నది మన చేతుల్లో లేదు. దేవుడే మనకు ఆ కృప ఇవ్వాలి, పరిశుద్ధంగా జీవించే కృపను ప్రభు ఇవ్వాలి. తద్వారా నువ్వు వాక్యములను ప్రార్థనలను సహవాసం ఎదుగుతున్నప్పుడు నీ యొక్క జీవితంలో సన్మార్గంలో నడిచేటువంటి ఆ గొప్ప కృపను ప్రభు నుంచి పొందుకుంటావు.